Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 87 maths classes. Now we are at 88 maths class. This 88 maths class is related to what? Ratio and proportions. ఈ మ్యాథ్స్లో కూడా మనం 40 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాము. ఇది 41 కాన్సెప్ట్. మ్యాథ్స్లో 41 కాన్సెప్ట్ ఏంటి? రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్. నౌ వాట్ ఈజ్ మీన్డ్ బై రేషియో అండ్ వేర్ వి ఆర్ యూజ్డ్ దిస్ రేషియో? రేషియో అంటే ఏంటి? ఎక్కడ మనం దాన్ని యూజ్ చేస్తాం? రేషియో అనే దాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అని అంటే టు కంపేర్ ఎనీ టూ నంబర్స్ ఆఫ్ సేమ్ క్వాంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లాస్లో తీసుకున్నారు అనుకోండి. మీ క్లాస్లో ఏమైంది? రాము అనేవాడికి 80 మార్క్స్ వచ్చినాయి తెలుగులో. అదేవిధంగా సోము అనేవాడికి 60 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఎవడు ఎక్కువ చదువుతున్నాడంటే ఏం చెప్తారు? ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి 80 మార్క్స్ వచ్చిన వాడికి ఎక్కువ చదువుతుందని చెప్పినారు. అంటే 100 మార్కులకు రాముకు 80 వచ్చినాయి, సోముకు 60 వచ్చినాయి అనుకోండి. 100 మార్క్స్కి ఎన్ని వచ్చినాయి? రాము గాట్ 80 మార్క్స్, సోము గాట్ 60 మార్క్స్. ఇప్పుడు ఎవరు బాగా చదువుతున్నారో కంపేర్ చేయాలంటే ఏం చెప్తాము? 100 మార్క్స్కి వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి వీడు బాగా చదువుతుందని చెప్తారు. అట్లా కాకుండా ఇప్పుడు రాము అనేవాడు ఉన్నాడు. రాము అనేవాడు ఒక ఎగ్జామ్ రాస్తే వానికి 400 మార్క్స్ వచ్చినాయి. టోటల్ ఎంత? టోటల్ 800 మార్క్స్కి 400 వచ్చినాయి. సోము ఒక ఎగ్జామ్ రాస్తున్నాడు. వానికి 700 మార్క్స్ వచ్చినాయి. 1000 మార్క్స్కి 1000 మార్క్స్ ఎన్ని వచ్చినాయి? 700 వచ్చినాయి. ఇప్పుడు వీడు ఎక్కువ చదువుతున్నాడా అని ఎట్లా కంపేర్ చేస్తాము? కంపేర్ చేయలేము, ఎందుకంటే సేమ్ మార్క్స్ కాదు. ఇది సేమ్ మార్క్స్ కాదు. ఇట్లాంటి క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు వెన్ ఎవర్ హీ గేవ్ దీస్ టైప్ ఆఫ్ క్వాంటిటీస్ వీ కెన్ యూజ్డ్ రేషియో. ఈ రేషియోని బట్టి మనం ఏం చేస్తాము? ఇందులో ఎవడు బాగా చదువుతున్నారని డిసైడ్ చేస్తాము. ఎట్లా డిసైడ్ చేస్తాము? వీడిని 100కి ఎంత చూసుకోవాలి, వీడు కూడా 100కి ఎంతనో చూసుకోవాలి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్తాను, ఎట్లా అనేది చెప్తాను. కాన్సెప్ట్ అయితే ఇట్లాంటి వాటికి మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కంపేర్ 2 or more numbers of same quantity is called as what? Ratio. Compare what? 2 or more numbers. Compare 2 or more numbers of same quantity of what? Same quantity is called as what? Ratio. Ratio అంటే కంపేర్ what? 2 or more numbers or 2 or more what? Quantities of what? Same quantity, same units. యూనిట్స్ అనేది సేమ్ ఉండాలి, క్వాంటిటీ అనేది సేమ్ ఉన్నప్పుడు మాత్రమే కంపేర్ చేయడము జరుగుతుంది. సో నౌ ఈ రేషియో లోపల మనము నౌ లెట్ వి కాన్సన్ట్రేట్ ఆన్ డిఫరెంట్ మోడల్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఫస్ట్ మోడల్లో మనం మోడల్ ప్రాబ్లం చేయాలి అని అంటే మోడల్ 1. సో మోడల్ 1లో హౌ వి విల్ రిప్రజెంట్ ద రేషియో? ఫర్ ఎగ్జాంపుల్ A, B numbers are given, then how we will represent the ratio? A is to B, or we can write what? A by B. A is to B అని రాయొచ్చు, లేదా A by B అని రాయొచ్చు. ఈ 2 డాట్స్ ఏమని చదవాలి? ఈజ్ టు అని చదవాలి. A is to B and what? A by B. ఇందులో A నేమంటారు, B నేమంటారు, A నేమంటారు, అదేవిధంగా Bని ఏమంటారు? A అండ్ B. సో ఇందులో A అనేదాన్ని యాంటిసిడెంట్ అనాలి. యాంటిసిడెంట్. దెన్ B is called as, చెప్పండి Bని ఏమంటారో చెప్పండి మీరు. Bని ఏమంటారు? కాన్సిక్వెంట్. ఇది ముందున్న నంబరు, ఇది సెకండ్ ఉన్న నంబరు, తర్వాత ఉన్న నంబరు. యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ అని
వాటిని అనడము జరుగుతుంది. A/B, A/B ఇట్లా మనం అంటాం. ఇప్పుడు ఇందులోపల ఈ మోడల్ లోపల మనం ఏం చేయడం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 నెంబర్స్ ఇచ్చినాడు. సో కన్వర్ట్ ఇంటూ రేషియోకి కన్వర్ట్ చేయమన్నప్పుడు ఏం చేయాలి, నేను 3:5 అని రాయాలి. 3:5 అని రాయాలి. ఇప్పుడు 3ని ఏమంటారు, 5ని ఏమంటారు? 3ని ఏమంటారు, యాంటిసిడెంట్ అంటారు. 5ని ఏమంటారు, కాన్సిక్వెంట్ అంటారు. 5ని ఏమంటారు, కాన్సిక్వెంట్. ఇది మనకు మోడల్ 1కి సంబంధించింది. మోడల్ 1లో జస్ట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ హౌ వీ విల్ రైట్ అండ్ వాట్ ఆర్ ద నేమ్స్. మనం ఎట్లా రాస్తున్నాము, వాటి నేమ్స్ ఏంటి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడము జరిగింది, కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు రేషియో అండ్ ఈక్వివాలెంట్ రేషియో అండ్ ఈక్వివాలెంట్ రేషియో ఎట్లా వస్తాయో చూద్దాం. నౌ వాట్ లెట్ వి కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ మోడల్ 2. మోడల్ 2 లోపల యూ కెన్ టేక్ వాట్ లైక్ దిస్ ఆల్సో. సో మోడల్ 2 లోపల మనం కాన్సన్ట్రేట్ చేసేది ఏం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఏం నేర్చుకుంటున్నాము అని అంటే ఈక్వివాలెంట్ రేషియోస్. ఈక్వివాలెంట్ రేషియోను ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎట్లా మనము ఐడెంటిఫై చేస్తాము, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎట్లా కన్వర్ట్ చేస్తాము. ఇచ్చే రేషియోస్కి ఈక్వివాలెంట్ రేషియోలు కావాలంటే ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వాట్ 2:3 ఈక్వివాలెంట్ రేషియోలు కావాలి. ఆర్ వాట్ దిస్ కెన్ ఆల్సో రైట్ వాట్ 2/3 ఈక్వివాలెంట్ రేషియోస్. This is the what equivalent fraction, this is what equivalent ratio. Both are same. Equivalent ratios and equivalent fractions both are same. Now ఇది equivalent రావాలంటే ఏం చేయాలి, multiply with what 2. What antecedent and consequent రెండిటితో 2తో మల్టిప్లై చేస్తే 4:6 ఇది ఒకటి. నెక్స్ట్ ఇంటూ 3 చేయండి. సో 2 3 6 is 2 3 3 9 6:9. అట్లనే 4 తోటి మల్టిప్లై చేయండి, 5 తోటి మల్టిప్లై చేయండి, 6 తోటి మల్టిప్లై చేయండి, 1.5 తోటి మల్టిప్లై చేయండి, 2.3 తోటి మల్టిప్లై చేయండి, 6.7 తోటి. మీరు దేనితోటి మల్టిప్లై చేసినా కూడా మీరు యాంటిసిడెంట్ని దేనితో అయితే మల్టిప్లై చేస్తున్నారో కాన్సిక్వెంట్ని కూడా అదే నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. అది ఫ్రాక్షనే కానీ రేషియోనే కానీ ఇంకేదన్నా కానీ దేనితోటైనా సరే మల్టిప్లై చేస్తే సేమ్ క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే వచ్చే రేషియోస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ ఈక్వివాలెంట్ రేషియోస్ అంటే దీని విలువ ఎంత అయితే ఉంటుందో దీని విలువ కూడా కంతే, దీని విలువ కూడా కంతే. అట్లాంటి రేషియోస్ని ఏమంటారు, ఈక్వివాలెంట్ రేషియోస్ అంటారు. వాట్ దే ఆర్ కాల్డ్ ఈక్వివాలెంట్ రేషియోస్. సో ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఎట్లా అని ఇవ్వచ్చు, రైట్ ద ఈక్వివాలెంట్ రేషియోస్ ఆఫ్ 6/9 ఆర్ 6,9. రైట్ ద ఈక్వివాలెంట్ రేషియోస్ ఆఫ్ 6,9 అన్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి, 6/9 వేస్తారు. ఇప్పుడు 6/9కి ఈక్వలెంట్ రేషియోస్ ఏమవుతుంది, దీన్ని 2 తోటి మల్టిప్లై చేయండి 12/18, 3 తోటి మల్టిప్లై చేయండి 18/3 తోటి మల్టిప్లై చేయండి 27, 4 తోటి మల్టిప్లై చేయండి, సో 4 6 24 డివైడెడ్ బై 4 తోటి మల్టిప్లై చేయండి 36. అట్లనే దీన్ని 2 తోటి దీన్ని 3 తోటి దీన్ని 3 తోటి డివైడ్ చేయండి, 6 డివైడెడ్ బై 3 9 డివైడెడ్ బై 3. 6 డివైడెడ్ బై 3 అంటే ఎంత 2, 9 డివైడెడ్ బై 3 అంటే ఎంత 3. ఇది కూడా దీనికి ఈక్వలెంట్ రేషియోనే. ఓన్లీ మనం ఇక్కడ మల్టిప్లై గురించే చెప్పినాము, డివైడ్ కూడా చేయొచ్చును. మీరు మల్టిప్లై చేసిన సేమ్ నెంబర్కి మల్టిప్లై చేసిన దీంతో సేమ్ ఈ నెంబర్ని సేమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా సరే, సేమ్ నెంబర్ తోటి డివైడ్ చేసినా సరే, యూ విల్ గెట్ వాట్ ఈక్వివాలెంట్ రేషియోస్ రావాలంటే ఏం చేయాలి, సేమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలి, రెండింటిని మల్టిప్లై చేయాలి. యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి. పూర్వపదము పరపదము అంటారు. సో మొదటిది చివరిది రెండింటిని కూడా మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ వాట్ ఆన్సర్. అర్థమైందా? ఇక్కడ రెండు సింపుల్ మోడల్స్. ఫస్ట్ మోడల్ ఏంటి అంటే ఇచ్చిన దాన్ని రేషియోలో రాయాలి, రేషియోలో రాసి అందులో యాంటిసిడెంట్ ఏంటి కాన్సిక్వెంట్ ఏంటి అని రాయగలగాలి, ఈ కాన్సెప్ట్ రావాలి. సెకండ్ ఏంటి అని అంటే ఒక రేషియో ఇస్తే దాని ఈక్వలెంట్ రేషియోస్ని గుర్తుపట్టగలగాలి. ఈక్వలెంట్ రేషియోస్ని గుర్తుపట్టగలగడం ఎట్లా గుర్తుపట్టగలుగుతారు అని అంటే మనకి ఇచ్చిన రేషియో ఏదైతే ఉంటుందో దాన్ని సేమ్ నెంబర్ తోటి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ వాట్ యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ రెండింటిని సేమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే వచ్చే రేషియోస్ ఏవైతే ఉంటాయో
వాటిని ఏమంటారు ఈక్వలెంట్ రేషియోస్. ఈ యాంటీసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ సేమ్ నెంబర్ తోటి డివైడ్ చేయడం వల్ల వచ్చే రేషియోని కూడా ఈక్వివలెంట్ రేషియో అంటారు. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్స్ ఈ రెండు కాపీ చేసుకోండి. నౌ మోడల్ 3లో ఈ టర్మ్స్ ఏంటివో చూద్దాం. డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ అండ్ సబ్ ట్రిప్లికేట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకేముంది అని అంటే ఒక రేషియో ఉన్నది. ఒక రేషియో లెట్ వి టేక్ వాట్ A:B రేషియో. లెట్ ఏ రేషియో A:B. లెట్ ద రేషియో అన్నది ఏ అంటే మళ్ళీ అది ఒక టర్మ్ లాగా అనిపిస్తుంది. లెట్ ద రేషియో ఈజ్ A:B. A:B అనే రేషియో ఉన్నది. దానికి డూప్లికేట్ రేషియో రాయాలి. డూప్లికేట్ రేషియో డూప్లికేట్ అంటే ఏంటి అని అంటే డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు A²:B². డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? దీన్ని స్క్వేర్ చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి. రెండింటిని స్క్వేర్ చేస్తే వచ్చే రేషియోని ఏమంటారు? డూప్లికేట్ రేషియో. సో ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు వాట్? ట్రిప్లికేట్ మీన్స్ క్యూబ్. A⁴:B⁴. Triplicate ratio is what? A⁴:B³ is what? Triplicate ratio. Subduplicate ratio of what? A:B. Subduplicate means root A is to what? Root B. Root A is to root B. Or this can be also write as what? Or A⁴(1/2) is to B⁴(1/2. రూట్ని మీకు 1/2 రాస్తారనే కాన్సెప్ట్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. Now subtriplicate ratio of what? A:B is equal to what? Cube root of A is to cube root of B. Or A⁴(1/3) is to B⁴(1/3. ఇట్లా కూడా మనము రాయొచ్చు. ఓకే, సో ఇవి డూప్లికేట్ అండ్ సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్ అండ్ సబ్ ట్రిప్లికేట్. డూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ డూప్లికేట్ అండ్ సబ్ ట్రిప్లికేట్ ఈ రేషియోస్ ఇట్లా ఇచ్చినాడు. మనకు ఎగ్జామ్లో ఎట్లా ఇచ్చే అవకాశం ఉంటుందంటే ఏదో ఒక రేషియో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 9:16 అని ఇస్తాడు. 9:16ది సో డూప్లికేట్ రాయమంటే ఏం రాయాలి? 9²16². ట్రిప్లికేట్ రాయాలంటే ఏం చేయాలి? 9³16³. సబ్ డూప్లికేట్ రాయాలంటే ఏం చేయాలి? √9:16. అంటే ఇది నథింగ్ బట్ వాట్? 3:4. సో సబ్ ట్రిప్లికేట్ రాయాలంటే ఏం రాయాలి? √9:16. అట్లా మనం రాయాలి. ఓకేనా? అర్థమైందా? సో ఇట్లా మనకు రాయడానికి ప్రాక్టీస్ కావడం కోసం ఈ మోడల్ ఇచ్చినాను అంతే. డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి, సబ్ డూప్లికేట్ అండ్ సబ్ ట్రిప్లికేట్. ఈ టర్మ్స్ ఐడియా ఉండాలి మీకు. ఆ టర్మ్స్ ఐడియా ఉండడం కోసమే ఐ ప్రిపేర్డ్ యాజ్ వాట్? వన్ మోడల్. ఒక మోడల్గా ప్రిపేర్ చేసినాను. ఇది ఒకసారి కాపీ చేసుకోండి. నెక్స్ట్ది కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై? సో కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో అంటే ఏంటి అని అంటే రెండు రేషియోస్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ A:B ఇచ్చినాడు, C:D ఇచ్చినాడు. A:B అండ్ C:D ఇచ్చినాడు. దీని కాంపౌండ్ రేషియో అంటే ఏంటి అని అంటే ఈ ఫస్ట్ టర్మ్స్ని సెకండ్ టర్మ్స్ని రాయడం అంతే. AC:what? BD. Compound ratio is nothing but what? AC:what? BD. AC:what? BD. AC:BD ని ఏమంటారు? కాంపౌండ్ రేషియో అంటారు. నథింగ్ బట్ వాట్? ఫస్ట్ టర్మ్స్ అని ఒక దగ్గర రాయాలి, సెకండ్ టర్మ్స్ అని ఒక దగ్గర రాయాలి. ఫస్ట్ టర్మ్స్ అని ఒక దగ్గర రాయాలి, సెకండ్ టర్మ్స్ అని ఒక దగ్గర రాయడాన్ని ఏమంటారు? కాంపౌండ్ రేషియో అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో ఇట్లా రాసినారనుకోండి, ADBC రాసినారనుకోండి, ADBC రాస్తే అది కాంపౌండ్ రేషియో కదా, అదేంటిది? ఈక్వలెన్స్ అవుతుంది. అదేమవుతుంది? ఈక్వలెన్స్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద
కాంపౌండ్ రేషియో. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ రేషియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లా ఇచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2:, రైట్ కాంపౌండ్ రేషియో ఆఫ్ compound ratio of 2:3 and 3:5, or like you take what 4:5. Compound ratio of what 2:3, 4:5. ఎట్లా చేస్తారు? ఫస్ట్ టర్మ్స్, సెకండ్ టర్మ్స్. సో దట్ మీన్స్ వాట్ 2 into 4 is to what 3 into 5. 2 4 8 is to 15. So this is the what about the compound ratio. What is called a compound ratio. మీకు కాంపౌండ్ రేషియో అంటే ఏంటిది అని తెలవడం కోసమే ఈ మోడల్. ఓకేనా? సో ఇప్పుడు మనం 4 మోడల్స్ కంప్లీట్ చేసాం కదా. సో 4 మోడల్స్కి ఈ క్లాస్ని ఇక్కడ స్టాప్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ మీకు హోంవర్క్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క మోడల్కి సంబంధించి ఐ విల్ గివ్ యూ 6 హోంవర్క్ ప్రాబ్లమ్స్. 4 అయినాయి కాబట్టి ఇప్పటికే 24 హోంవర్క్ అవుతుంది. 24 హోంవర్క్ ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది. అందుకు నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో నౌ this is the what math class number what 88. Math class number 88 classwork, math class number 88 homework, and math class number 88 exam. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ క్లాస్ వర్క్కి సంబంధించింది క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం చేయాలి? ద ప్రాబ్లమ్స్ వాట్ వీ ఆర్ డిస్కస్డ్ ఆన్ ద బోర్డ్ ఆర్ టుడేస్ క్లాస్ జస్ట్ కాపీ ఇన్ క్లాస్ వర్క్ నోట్బుక్. కాపీ చేసేయండి, అది ప్రాబ్లమ్స్ అన్ని కాపీ చేయండి. ఇక హూ వాంట్స్ టు డూ హోంవర్క్ అండ్ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో, హోంవర్క్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో, సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్ టు ద నంబర్ విచ్ ఈస్ స్క్రోలింగ్ ఆన్ ద స్క్రీన్. సో దే విల్ సెండ్ యూ వాట్ ఎగ్జామ్ పేపర్స్ యాజ్ వెల్ యాజ్ వాట్ హోంవర్క్ పేపర్స్ విత్ సొల్యూషన్స్తో సహా మీకు పంపిస్తారు, మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా. ఓకేనా? రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.